సోనియా రాహుల్ రేవంత్ అంతా అండ నిండుగా దండి గుంపిరా మాట తప్పని మరమ తిప్పని నేత చూడరంలో నిన్న పల్లి శంకరంగా పల్లె పల్లెన తిరుగుతుండరంలో నిన్న పల్లి శంకరంగా పాండురంగారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జోడలో భాగంగా మన మేగూడ గ్రామానికి బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మన జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ. జోడలో భాగంగా మన మేగూడ గ్రామానికి బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మన జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వేయాలి. మన యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను కాంగ్రెస్ పార్టీకి వేయాలి. మన యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను దయచేసి అన్నా ఈ మధ్యలో ఎవరు ఉండొద్దనా, కొంచెం బతుక మాట్లాడుతున్నారు కాబట్టి
ఎకరాల భూమి ఇస్తే అది ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న టిఆర్ఎస్ నాయకులు మా భూములు గుంజుకుంటారని చెప్పి పూర్తిగా ఆందోళనలు చెందుతూ అధికారులకు విన్నవించిన అధికారుల ఆఫీసుల ధర్నాలు చేసిన నిరసనలు చేసిన మా భూములు ఆగుతలేరు కాబట్టి మేము కోర్టుకు న్యాయం సాధించుకోవడానికి కోర్టుకు కూడా వెళ్ళవలసి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు బలవంతంగా లాక్కుంటున్నారు అనేది కూడా వాళ్ళ సమస్య చెప్పింది. గతంలో ఇందిరమ్మ ఇండ్లు 170-180 ఇండ్లు ఇచ్చారు కానీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిరని చెప్తారు. అదేవిధంగా ఇవాళ గత ఎన్నికల్లో పింఛన్లు ఇస్తామని చెప్పారు, పింఛన్లు కూడా ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పారు. ఇవాళ అరకొర కార్యక్రమాలు చేపట్టి ఇలా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక కుటుంబ పాలన రాష్ట్రంలో అయింది. ఇలా నియోజకవర్గంలో కూడా ఒక కుటుంబ పాలన అయింది కాబట్టి పెద్ద ఎత్తున ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయండి అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున మీరు చూస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా పట్టుకొని ఏ ఊరికోయినా ఏ పల్లెకోయినా ఇవాళ అవేమంటాం కంచార్తులతోని కుంకుమ తిలకం కాంగ్రెస్ కార్యకర్తలకు దిద్ది స్వాగతం పలుకుతున్నారంటే మేమేమి ఎలక్టెడ్ పర్సన్స్ కాము. కాంగ్రెస్ కార్యకర్తలు జెండా పట్టుకొని పోతాం అంటే వాళ్ళకు విముక్తి అవుతుంది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి ప్రతి పల్లె ప్రతి తండ ప్రతి గ్రామం ఇవాళ నిక్కచ్చిగా చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా ఒక ధైర్యం వచ్చింది, అయ్యో మనం ప్రజల తరపున పోరాటం చేస్తున్నందుకు ప్రజలు అమాయకులు కారు. ఇలా నువ్వు మేధావులను మోసం చేసినావు, ఉద్యమకారులను మోసం చేసినావు, కళాకారులను మోసం చేసినావు, వీళ్ళ విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు. కానీ ప్రజలు గ్రహిస్తున్నారు. నువ్వు బలిసి నీవు అహంకారంతో తెలంగాణ లూటి చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టి పక్క రాష్ట్రాలలో నీవు భోగభాగ్యాలు అనుభవించాలి. ఇలా భారతదేశంలో నేను నాయకుని కావాలనుకుంటున్నావు కానీ ఇక్కడ ప్రజలంతా గ్రహించారు. తెలంగాణలో ఉన్నంత సంపదను దోషి తెలంగాణను అప్పుల పాలు చేసి నువ్వు అందాలం ఎక్కాలనుకుంటే గతంలో ఏం చెప్పినావు, పసిపిల్ల అన్నావు. ఇప్పుడేమంటున్నావు, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బాగలేదు, ఇవాళ ఆంధ్రులతోని సన్నిహితం చేసుకుంటూ ఆంధ్ర పెత్తందాలకు తెలంగాణ అభివృద్ధి కాంట్రాక్టులన్నీ అప్పచెప్పుకుంటూ నువ్వు కమిషన్లు పెంచుకుంటూ ఇక్కడ కూడా షాద్నగర్ నియోజకవర్గంలో మా మేకగూడ సర్పంచు ఆయనకు ఉద్యమకారులలో సన్నిహితుడు, కందిరీగ లాంటోడు, ఉద్యమాన్ని ఊహించినోడు. కానీ ఇవాళ తోక ముడుచుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి, అంజన్న యొక్క అవినీతి అక్రమాలన్నింటినీ త్వరలోనే ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గం ఎవరిని వదలలే అంజయ్య కుటుంబం. ఒక రియాల్టర్స్ను వదలలే, ఒక ఇండస్ట్రీలను వదలలే, ఇలా వ్యాపారస్తులను వదలలే. ఇవాళ మీరు నక్క వినయం ప్రదర్శిస్తే, అమాయకంగా మీరు ప్రవర్తిస్తే, మీరు సత్యవంతులం అనుకుంటే మీ చరిత్ర అంతా అందరి చేతిలో పెట్టుకున్నారు. త్వరలోనే బయటకు వస్తుంది. ప్రజలకు విముక్తి కావాలని చెప్పి షాద్నగర్ కూడా ఒక నియంత్రిత పాలన, ఒక అహంకారం
ఇవాళ ప్రజల తరపున పోరాటం చేస్తుంది. పర్మిషన్లు లేవు, ప్రజల కలవద్దు, ఎవరింటికి పోవద్దు, పోలీసులను పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాల గురించి నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు ఎన్ని వేసినా కాంగ్రెస్ పార్టీ ఆదరించింది. ఆ రోజు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఏమన్నా చేయగలుగుతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాబట్టి మీ యొక్క తప్పుడు నిర్ణయం, మీ యొక్క అహంకారం, మీ యొక్క దుర్మార్గం, మీ యొక్క దౌర్జన్యం, మీ యొక్క అవినీతి, మీ చిట్ట త్వరలో అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి మీరు సత్యవంతులం అనుకుంటే కాదు, మీ ఎంత సత్యవంతులో త్వరలో తేలిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. ఎవరైతే ఉద్యమకాలు చేసిరో వాళ్ళని మంచిగా చూడండి. ఇవాళ కూడా చెప్తున్నాను, ఇలా మీ డబ్బంతా అక్రమంగా సంపాదించుకొని మీ డబ్బుతోని అహంకారంగా మా మీద దౌర్జన్యాలకు కానీ అక్రమ కేసులు చేయడానికి కానీ ఇప్పటికీ 5-6 మంది మీద అక్రమ కేసులు పెట్టించి రౌడీ షీటాలు మంచోళ్ళను కూడా రౌడీ షీటాలు చేసిరు. పోలీసు వాళ్ళకి బుద్ధుంటే త్వరలోనే ఇప్పటికీ ఒకరిద్దరు ఎస్ఐలను కూడా ఫోన్లో నిలబెట్టినాం. త్వరలో కూడా మళ్ళీ వస్తుంది. ఈ సమస్యల మీద మేమెప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలం ఈ యొక్క ఆశా జోడో కార్యక్రమం తప్పకుండా దిగ్విజయం చేస్తాం. ఇవాళ తిరిగే గ్రామాలన్నింటిలో కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాం. కాబట్టి ఏదేమైనా ఇలా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనుకోండి, బీజేపీ పార్టీ ఇంటికి పంపించే కార్యక్రమం మొదలైంది. కాబట్టి ఒక మార్పు ప్రజలందరూ కోరుకుంటాం.